నియంత్రణ లేకుండా ఈ మూత్ర విసర్జన అనేది చాలా దారుణమైన సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తూ ఉంటుంది. 3 to 15% వరకు కనపడుతుంది. ఇది మామూలుగా ఈ 15 to 45 ఇయర్స్ వయసు అంటే 15-40 సంవత్సరాల వయసులో వాళ్ళలో చైల్డ్ బర్త్ అంటే ఈ బిడ్డ పుట్టుక అనే దానిలో రెండో స్టేజ్ ప్రమాదకరంగా పరిగణించినప్పుడు, లేకపోతే ఏదైనా మేనేజ్మెంట్లో తేడా వచ్చినప్పుడు కానీ, మరి తర్వాత ఎక్కువ ఓల్డ్ ఏజ్ అంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి హార్మోన్ లోపం అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపం వల్ల కండరాల పట్టుత్వం తగ్గినప్పుడు కానీ, లేదా ఏదైనా ఇంజరీ స్పైనల్ కార్డ్ తగిలినప్పుడు కానీ, వేరే ఈ కారణాల వల్ల కొంచెం మూత్రం ఇన్వాలంటరీగా అంటే వారి కంట్రోల్ లేకుండా వచ్చే అవకాశం ఉంది. దీనికి కీగిల్స్ ఎక్సర్సైజ్ అనేవి ప్రాథమికంగా 25-30 వయసులో ఉన్న వాళ్ళకి ఇది ఎక్సర్సైజ్ పనిచేస్తుంది. ఇది దాదాపు 40-50 సార్లుగా రోజు ఇది ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది. ఈ ఎక్సర్సైజ్ పని చేయనప్పుడు కొన్ని మందులు వాడతారు. అది యాంటీకోలినర్జిక్ డ్రగ్స్ అంటారు. టాల్ట్రిన్ హైడ్రోక్లోరైడ్, ఇమిప్రమిన్ హైడ్రోక్లోరైడ్ అనే మందులు వాడతారు. ఈ మందులు కూడా పనిచేయనప్పుడు ఈ స్పెక్టర్ కంట్రోల్కి కొన్ని ఆపరేషన్లు ఉన్నాయి. యాంటీరియర్ కాల్పోరఫీ అని, తర్వాత టీఓటీ టేప్స్ అంటే మెష్తో తయారైన టేప్స్ ఉంటాయి. ఆ టేప్స్ స్పైనల్ అనస్థీషియాలో చేస్తాము. ఈ సర్జరీ కూడా చాలా తేలిక, 20 నిమిషాల్లో అయిపోద్ది. ఇది పెద్ద సర్జరీ ఏం కాదు. ఈ సర్జరీ చేయడం వల్ల దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా మూత్రం నిలుస్తుంది. ఒకసారి ఈ టేప్ కూడా కొన్నాళ్ళు పనిచేయకపోతే ఓపెన్ సర్జరీ అంటారు. బగ్స్ కాల్పో సస్పెన్షన్ అనేది ఉంటుంది. అది కూడా 8-10 సంవత్సరాల దాకా పనిచేస్తుంది. సో ఏదైనా కానీ ఈ ఆపరేషన్ అనేది కూడా 10 సంవత్సరాల వరకే ఆన్సర్ అని చెప్తున్నారు నిపుణులు. తర్వాత మళ్ళీ ఇంకొక ఆపరేషన్ ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల లైఫ్ లాంగ్ ఒకసారి ఇన్కాన్ఫిడెన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో ఉండి వైద్యం చేసుకుంటే వాళ్ళ జీవితం కూడా సుఖంగా ఉంటుంది. ఇలాంటి ఆత్మనిర్ణీత భావం నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది.